మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేన మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ పంచమ స్థానంలో రాహువు కానీ, బుధుడు కానీ, కుజుడు ఒక 2 రోజులే ఉంటాడు, బుధుడు అయితే 9 రోజులు ఉంటాడు. అయితే ఈ 3 గ్రహాలు కూడా సంతాన స్థానం కాబట్టి 5వ స్థానాన్ని సంతాన స్థానం అంటారు. సంతానం మీద ఎక్కువ దుష్ప్రభావం చూపించే ఫలితం ఉన్నది. అంచేత అలాగే కుజుడు ఒక 2 రోజులు మాత్రం నా పంచమ స్థానంలో ఉన్నారు, కానీ ఇంచుమించు నెల అంతా కూడా ఆయన కూడా అంటే 29 రోజుల పాటు మీకు అక్కడ 6వ స్థానంలో సంచారం. ఇకపోతే 6వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే ఈ 6వ స్థానంలో శని భగవానుడు నెలంతా పూర్తిగా ఉంటారు. ఆయన చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. అలాగే రవి 14 రోజుల పాటు 6వ స్థానంలో ఉంటారు. చదువు మీద శ్రద్ధ తగ్గటం కానీ, పిల్లలకు గాయాలవటం కానీ, లేదా ఆటల మీద శ్రద్ధ పెరిగి గాయాలు తగిలించుకోవటం, ఇట్లాంటివన్నీ జరిగి చదువులో వెనకబడటం లాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా 3 గ్రహాలు ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లల విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి చదువు విషయంలో. అలాగే ఆడేటప్పుడు కూడా కొంచెం పిల్లలు మామూలుగా స్వతహాగానే మనం చెప్పిన మాట వినరు, ఆటల్లో అసలు వినరు, కానీ తప్పదు, మరి కొంత ప్రత్యేకమైనటువంటి తీసుకోవాల్సిన పరిస్థితి. బుధుడు నెలంతా కూడా 6వ స్థానంలో సంచారం. ఇక్కడ ఈ 6వ స్థానం వీళ్ళని తులారాశి వాడిని అద్భుతంగా కాపాడుతుంది. కారణం ఏంటంటే ఈ 4 గ్రహాలు కూడా పూర్తి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి. శని, రవి, కుజ, బుధ కూడా అంటే రోజులు ఇవి నెలంతా పూర్తిగా ఉన్నటువంటిది శని ఒక్కడే, కానీ కుజుడు కూడా ఇంచుమించుగా నెలంతా ఉన్నాడు. బుధుడు కూడా నెలంతా ఉన్నాడు 9 అంటే 20 రోజుల పాటు ఉన్నారు. అంచేత 4 గ్రహాల యొక్క అనుకూలత 6వ స్థానంలో చాలా బాగుంది. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతారు. మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే అప్పు అంటే డబ్బులు లేకని కాదండి, ఏదో ఇల్లు కొనడానికో, ఇంటికి కట్టుకోవడానికో, స్థలం ఏర్పాటు చేసుకోవడానికో, ఓ వాహనం కొనడానికో, పిల్లవాడిని అబ్రాడ్ పంపించడానికో, చదువు నిమిత్తం, ఇట్లా మీరు దేనికైతే ప్రయత్నం చేస్తున్నారో అప్పు కోసం, ఆ అప్పు పుడుతుంది, అది సద్వినియోగం అవుతుంది. 4 గ్రహాలు మీకు అనుకూలత ఇక్కడ మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. తదుపరి రవి సంక్రమణం చెంది మీనం నుంచి మేషంలోకి ప్రవేశించి అక్కడ నెల చివరి వరకు అక్కడ పూర్తిగా ఉంటారు 15వ తారీఖు నుంచి. ఇక్కడ సప్తమంలో ఆయన యోగించాడు. అలాగే శుక్రుడు 19వ తారీఖు వరకు ఉన్నారు, ఆయన కూడా యోగించాడు. ఈ 2 గ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 గ్రహాలు కూడా యోగించజాలవు. అంటే ఏ విషయాల్లో అన్నట్టయితే ఇక్కడ భార్యాభర్తల మధ్యన కొంచెం కీచులాట్లు ఉండటము, లేదా అభిప్రాయ భేదాలు రావటము, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఈ విధంగా ఉన్నది. ఇక శుక్రుడు 19వ తారీఖు వరకు మాత్రమే 7వ స్థానంలో ఉండి తదుపరి 8వ స్థానంలోకి ప్రవేశించి 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడ ఉంటున్నారు. అక్కడ 8వ స్థానంలో శుక్రుడు చక్కగా యోగిస్తాడు. అక్కడ మాత్రం 8వ స్థానంలో కాబట్టి అక్కడ ఇచ్చేటువంటి శుభఫలితాలు ఏంటయ్యా అన్నట్టయితే చాలా సంతోషకరమైన వార్తలు వింటారు. కొన్ని చోట్ల సన్మానాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధన లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల మీకు ఇదివరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి కారణం ఏంటని తెలియదు కానీ మిత్రులుగా మారేటువంటి అవకాశం ఈ శుక్రుడు అక్కడ 8వ స్థానంలో ఉండటం వల్ల 20 నుండి 31వ తారీఖు వరకు మీకు అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక గురువుని తీసుకోండి. గురువుని తీసుకుంటే భాగ్యస్థానంలో
భాగ్యస్థానంలో గురువు అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అక్కడ తండ్రి గారి యొక్క ఆశీస్సులు మీ మీద ఉంటాయి. అలాగే దైవ దర్శనాలు అవి జరుగుతూ ఉంటాయి. కొంతమంది అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లి కుదరటం కానీ లేదా పెళ్లి జరగటం కానీ జరిగే అవకాశం అంతా కూడా ఈ నెలలో గోచరిస్తూ ఉన్నదండి ఇక్కడ ఈ తులారాశి వారికి. ఇకపోతే భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఏకాదశ స్థానంలో కేతు గ్రహం ఒకటి మీకు చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నది. అందుచేత ఏకాదశి స్థానంలో అంటే లాభస్థానం అంటారు దీనికి. ధనానికి లోటు రాదు. ఏ వ్యవహారం మొదలుపెట్టినా కూడా అన్నింటిలో విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. అందుచేత కేతువు పూర్తి అనుకూలంగా ఉన్నారు, గురువు పూర్తి అనుకూలంగా ఉన్నారు, అలాగే శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి శని, బుధ, రవి పాక్షికంగా, కుజుడు నెలంతా అంటే ఇంచుమించుగా ఇక్కడ 4 గ్రహాలు, గురువు 5 గ్రహము, పాక్షికంగా మళ్ళీ శుక్రుడు, అలాగే కేతువు. చాలా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 7వ రాశి ఇది. ఈ 7వ రాశి వరకు మనం తీసుకున్నట్టయితే ఇది ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో ఈ తులారాశి వారికి చాలా బాగుంది. ఈ నెలంతా కూడా అద్భుతంగా ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంది కాబట్టి ఉంటాయి కూడా. కాబట్టి దాని గురించి రోజు నవగ్రహాలు చూసుకోండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. మీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంత తీవ్రత తగ్గుతుంది. మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి.